సంఘము కానీ సంఘ శాఖ కానీ ఏ బోధకుడు కానీ ఏ యాజకుడు కానీ ఏది కానీ దాని యొద్దకు నేను నడిపించలేదు. You must be led by Him. The only one that can lead you. నిన్ను నడిపించగల ఒక్కరైనా ఆయన ద్వారానే నీవు నడిపించబడవలసి ఉన్నది. Could you imagine Him leading you out of His Word, which that's Him? ఆయన వాక్యము నిన్ను ఆయనకు దూరంగా నడిపించునని నీవు ఊహించగలవా? And if He is the Word and you're a part of Him, won't you be a part of the Word? ఇంకా ఆయన వాక్యమైతే ఆయనలో భాగము నీవైతే వాక్యం యొక్క భాగము నీవు కావద్దా? The Word that God wants to pour the waters of salvation upon today to identify Him today. నేటి దినము పైన రక్షణాధారాలుగా దేవుడు కృంభరించాలనుకునే వాక్యం ఏదనగా నీవు ఈనాడు ఆయన గుర్తించుటే. Like the apostles identified Him. అపోస్తులు ఎలాగో అలాగే గుర్తించుటే ఆయన్ను. Like Luther, like Wesley, like the people in them days identified Him. వారి దినాల్లో లూథరు, వెస్లీ మొదలగు వారు ఆయన గుర్తించిన రీతిగా నీవు ఆయన గుర్తించుట. This is another age. It's a word. ఇది ఇంకొక యుగం. ఇది వాక్యం. The word said these things that we're seeing taking place now is predicted to take place in this hour. వాక్యం ఇలాగ తెలియజేస్తున్నది, మనము చూచుచున్న ఈ కార్యాలు జరుగుతుండగా ఈ కాలమును జరుగునని ముందుగా అది తెలియపరచబడినది. So accept Jesus Christ and let Him lead you to the eternal life. అందుచేత యేసుక్రీస్తును అంగీకరించు, నిత్య జీవానికి ఆయన నిన్ను నడిపించును కాక. Though he had achieved, this young fellow, he had achieved all good things. ఇలాంటి మంచి మంచి విషయాల్లో ఇతడు ఈ యవనుడు అందవేసిన వాడైనప్పటికీ In school, been fine. మంచివాడు. As a good boy, no doubt he'd been good. మంచి బాలుడే, నిస్సహేందంగా మంచివాడే. As a real father and listened to his daddy in business, he'd been a good boy. వ్యాపార వ్యవహారాలలో తండ్రి మాట ఆలకించుటయా మంచివాడే, మంచి బాలుడుగానే ఉన్నాడు. Good to his parents, he'd been loyal to his priest. తల్లిదండ్రుల ఎడల మంచివాడిగా ఉన్నాడు, బోధకుడి ఎడల నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఇతడు He'd been loyal to his church. He had been loyal to the commandments of God. అతని సంఘం ఎడల నమ్మకస్తుడిగా ఉన్నాడు, దేవుని ఆజ్ఞల నమ్మకస్తుడిగా ఉన్నాడు. But he lost the greatest thing. అయితే మహోన్నతమైన దాన్ని పోగొట్టుకున్నాడు. And the rest of them didn't mean very much to him when he turned down the leadership of eternal life, Jesus Christ. నిత్య జీవమని యేసుక్రీస్తు యొక్క నాయకత్వాన్ని పోగొట్టుకోవడం ద్వారా మిగతావన్నీ ఉపయోగం లేవని అతనికి అగుపించటం లేదు. Notice, this leadership confronts every one of us today. అయితే గమనించు, ఈ యొక్క నాయకత్వమే ఈనాడు మనందరినీ కూడా ఎదుర్కొంటుంది. The same thing as it did that young man. No matter how religious we are, మనం ఎంత భక్తి కలిగవారిగా ఉన్నప్పటికీ యవ్వనస్తుని ఎదుర్కొన్నటువంటిది అదే మనల్ని కూడా ఎదుర్కొంటుంది. You may be Catholic, you may be Baptist, Methodist, or you may be Pentecostals, or whatever you are. నీవు కథలిక్ వాడవై ఉన్నప్పటికీ, నీవు బాప్టిస్టు వై ఉండవచ్చు, మెథడిస్టు వాడవై ఉండవచ్చు, పెంతికోస్తు వాడవై ఉండవచ్చు, నీవేమైనప్పటికీ this same thing confronts you tonight. నిన్ను ఈ రాత్రులు ఎదుర్కొంటుంది. Eternal life. That's acceptance of Jesus Christ. నిత్య జీవము అనగా యేసుక్రీస్తును అంగీకరించుట. We are given this opportunity. మనకి తరుణం అనుగ్రహించబడి ఉన్నది. Sometime in life, we have to confront the thing just like this young man did. ఈ యవనస్తులు చేసినట్లుగా కొన్ని పర్యాయాల్లో జీవితంలో ఎదుర్కొనవలసి ఉన్నది. Because you are a mortal being and you're giving the opportunity of choice. ఎందుచేతనంటే నీవు మత్తుడివై ఉంటున్నావు. ఎన్నుకునే ఏర్పాటు నీకు ఇవ్వబడుచున్నది. You have a choice. నీకు ఒక ఏర్పాటు తరుణం ఇవ్వబడినది. God made it so you can choose. నీవు ఎన్నిక చేసుకుంటూ కొరకే దేవుడే అది చేశాడు. If He put Adam and Eve on free moral agency so they could choose, వారు ఎన్నిక చేసుకుంటూ కొరకై స్వతంత్ర మనోభావాన్ని ఆయన ఆదాము హవ్వలకు ఇచ్చినట్లయితే, and then they made the wrong choice, అప్పుడు వారు తప్పుడు ఎన్నిక చేసుకున్నారు. and see, He can do no more to you than He did to them. చూడండి, వారికి చేసిన దానికంటే మించి నీకేమి చేయలేడు. He's got to put you the same thing so you can choose or reject. నీవు ఎన్నుకొనుటకో లేక నిరాకరించుటకో అదే విషయాన్ని ఆయన నీ ముందు పెట్టవలసి ఉంటున్నాడు. You have a choice. Let's look at some of them. నీకు ఒక నిర్ణయ తరుణం ఉంటున్నది. వాటిలో కొన్ని చూద్దాం. You have a choice as a young man whether you're going to have an education or not. You have that choice. ఒక యవనస్తునిగా నీకు ఒక ఎన్నుకునే తరుణం ఉంటుంది. నీవు చదువుకున్నప్పటికీ లేక చదువు లేనప్పటికీ నీకు ఆ ఎన్నిక తరుణం ఉంటున్నది. You can want to just not have it, you can just refuse it. కేవలం నీవు అది కలిగి ఉండకపోవచ్చు,
కేవలం నీవు దాన్ని తృణీకరించవచ్చు. You have a choice of your conduct. నీ యొక్క ప్రవర్తన గురించి ఎన్నిక నీకుంటున్నది. I'm going to hurt just a little bit here. ఇక్కడ కొంచెం మిమ్మల్ని గాయపరచబోతున్నాను. చూశారా? You can go out and let your hair grow down and be a beetle or some of these ignoramuses. మీరు బయటికి వెళ్లి మీ జుట్టు క్రిందకు వ్రేలాడేలా పెంచుకోవచ్చును. ఒక వెర్రివారి వల్లే లేక మరో విధంగా. Or you women, you can look like a decent human being, or you can be one of these weird creatures that we have out there. స్త్రీలైన మీరు చక్కని మనుషుల వలె మీరు కనిపించవచ్చు, లేక అక్కడ ఉన్నటువంటి వింత జంతువుల వలె మీరు అగుపించవచ్చు. Blue eyes and waterhead haircuts and things. నీలాల కళ్ళు, నీలి ముద్ర తలకట్టులతో కనిపించవచ్చు. They're completely against the word of God, which is absolutely contrary. అవి దేవుని వాక్యానికి సంపూర్తిగా విరోధమైనవి, అవి సంపూర్తిగా వ్యతిరేక్తమైనవి. Not even couldn't offer a prayer to be accepted. అంగీకృతమైన ప్రార్థన అనిపించడానికి యోగ్యమైనవి కావు. That's true. That's exactly right. It's what the Bible said. అది సత్యం, నిజంగా యథార్థం, అది బైబిల్ చెప్తున్నదే. Well, what's happened to you, church? అయితే సంఘమా, నీకేమి సంభవించినది? You've seen so much television, so much things the world. నీవు ఎంతగానో టెలివిజన్ చూశావు, లోక విషయాలు ఎన్నెన్నో చేశావు. It's so easy for your old Adam nature to drift into that, to act like the rest of them. అందులోకి మార్చబడటానికి నీ యొక్క పాత ఆదాము స్వభావం ఎంతో సులభమై ఉంటుంది. మిగతా వారి వలె ప్రవర్తించుటకు అది ఎంతో సులభం. May I repeat this again? మళ్ళా దీన్ని ఉచ్చారణ చేయవచ్చా? In the kosher, in the offering of the atonement, in the days of Moses, when Moses brought the children out. మోషే ఇశ్రాయేలు బయటికి నడిపించిన తర్వాత మోషే దినాయందు పాప పరిహార్థ బలి అర్పించుట యందు కోషరులో There was to be 7 days that there was to be no leaven among the people. 7 దినాలు ఉండవలసి ఉన్నది. ప్రజల మధ్య ఎలాంటి పులుసుని పిండి ఉండకూడదు. Anyone knows that in Exodus. అది నిర్గమకాండములో ఉన్నది. ఎవరికైనా అది తెలుసు. No leaven should be found in your camp at all. 7 days. మీ పాలెములో ఎటువంటి పులిపిండి కనిపించరాదు. That 7 days represent the full 7 church ages. See? 7 దినాలు 7 సంఘాలకు సూచన. గమనిస్తున్నారా? No leaven. పులిసిందేది ఉండకూడదు. Now, what is that? ఏంటది? No creed, no world. ఎటువంటి మత సిద్ధాంతం, ఎటువంటి లోకక్రియ. Jesus said, if you love the world or the things of the world, the love of God's not even in you. See? నీవు లోకమునైనను లోకములో ఉన్న వాటిని ప్రేమించేలా దేవుని ప్రేమ నీలో ఉండదు అని యేసు చెప్పాడు. అవును. And we're trying to mix that. You can't do it. దాన్ని మనము కలుపు చేయకూర్చున్నాము. నీవది చేయకూడదు. You've got to come to one thing to believe. నీవు నమ్మటానికే నీవు వచ్చావు. You're either going to believe God, you're going to believe your church, you're going to believe the world. నీవు దేవుని అయినా నమ్మబోతున్నావు, లేదా నీ సంఘాన్నైనా నీవు నమ్మబోతున్నావు, లేదా లోకాన్నైనా నీవు నమ్మబోతున్నావు. You cannot mix it together. దాన్ని కలుపు చేయలేవు. And you can't hold to them old things that the other church before you did. క్రితము నీవు చేసిన పాత సంఘములోని విషయాలను నీవు పట్టుకోలేవు. You've got to take the message of the hour. కాలాన్ని వర్తమానాన్ని నీవు తీసుకోవలసినది. He said, what was left over, don't let it stay till morning to come into this other age. Burn it with fire. Be destroyed. ఆయన చెప్పాడు, మిగిలినది మరుసటి దినాని వరకు ఉండకూడదు. ఈ యొక్క మరొక ఉగాదికి రాకూడదు. అగ్నితో కాల్చివేయండి, నాశనము చేయండి. That the age that you're living in, the message of this age, నీవు నివాసం చేస్తున్న ఈ యుగము, ఈ యుగము యొక్క వర్తమానము, it's got to be brought out of the scriptures and vindicated and proved by God that it's God doing so. లేఖనాల్లోని తీసుకుని రావాల్సి ఉన్నది. అది దేవుడే చేయుచున్నాడు. దేవుని చేత ప్రత్యక్షపరచబడి రుజువు చేయబడాలి. Then you either receive that or reject it. ఆ తర్వాత దాన్ని స్వీకరించు లేదా తృణీకరించు. That's eternal life. Leadership of the Holy Spirit leading His church. అది నిత్య జీవం, పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వము ఆయన యొక్క సంఘాన్ని నడిపించుతున్నది. We can stay on that a long time. Let's move, just keep moving along. దానిపై ఎంతోసేపు మనము గడపవచ్చును. అయితే ముందుకు సాగి కదలిపోదాము. The choice of your conduct. నీ ప్రవర్తన యొక్క నిర్ణయ తరుణము. You can't mix it now. You're either for God or against God. దానిని నీవు కలగలుపుడు చేయలేవు. నీవు దేవుని కొరకైనా ఉండాలి, లేదా దేవునికి విరోధంగా ఉండాలి. And the outward expressions shows exactly what's on the inside. అంతరంగంలో ఉన్నదేదో ఖచ్చితంగా బహిర్గతమవుతుంది. అవును కదా? The cockabird. Many of you think, I got the baptism of the Holy Ghost, I'm going to heaven. ఆ పిచ్చి చెట్టు మీలో అనేకులు తలంచవచ్చును, పరిశుద్ధాత్మ బాప్తిస్మము నేను పొందాను,
నేను పరలోకానికి వెళ్తాను అని. That don't mean one thing that you're going to heaven. నీవు పరలోకానికి వెళ్తావు అన్నటకు అది భావం కాదు. No, sir, you can have the baptism of the Holy Ghost every hour in your life and still be lost and go to hell. నీ జీవితంలో ప్రతి గంట పరిశుద్ధాత్మని కలిగి ఉంటావు, అయినప్పటికీ నీవు నశించి నరకానికి వెళ్తావు. The Bible says so. That's exactly right. బైబిల్ అలా చెప్తుంది. అది తప్పకుండా వాస్తవం. Look here. You are an outside person. You have 5 senses that contacts that outside body. ఇటు చూడు, నీవు బయట వాడవు. బాహ్య దేహానికి సమసంబంధం కలిగినటకు నీకు పంచేంద్రియాలు ఉన్నవి. God gave you 5 senses, not to contact Him, your earthly home. See, taste, feel, smell, and hear. దేవుడు నీకు 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. ఆయన సంధించుటకు కాదు. నీ భూనివాస గృహము చూచుట, రుచి చూచుట, స్పర్శించుట, ఆగ్రహించుట, వెనికిడి. Then you have a spirit on the inside of that, and it has 5 outlets: conscience and love, and so forth. తర్వాత దానికి లోపల నీకు ఆత్మ ఉన్నది. 5 బాహ్య బాటలున్నవి: మనస్సాక్షి, ప్రేమ మొదలగునవి. 5 outlets that you contact the spirit world with that. But with your spirit, ఆత్మ లోకాన్ని ఆ 5 బాహ్య బాటల ద్వారా సంబంధం కలిగి ఉంటావు. అయితే నీ యొక్క ఆత్మ వలననే your physical contacts the physical. Your spiritual contacts the spiritual. నీ యొక్క భౌతికమైన వాడితో సంబంధం కలిగి ఉండును. నీ ఆత్మీయత ఆత్మ విషయంలో పైన సంబంధం కలిగి ఉండును. But inside of that you've got a soul. అయితే దానికి మధ్యస్థంగా ప్రాణం ఉంటుంది. That soul is that gene that come from God. ఆ ప్రాణమే దేవుని యొద్ద నుండి వచ్చిన జన్యువై ఉంటున్నది. And like a baby formed in its mother's womb. తల్లి గర్భములో బిడ్డ ఉత్పన్నమైనట్లుగా ఉంటున్నది. When the baby comes into the mother's womb, the little germ. ఆ చిన్న జీవాణువులై బిడ్డ తల్లి గర్భములోకి వచ్చినప్పుడు It crawls into the egg. అన్నములోకి ప్రాకిపోతుంది. It doesn't form one cell a human, the next a dog, the next a cat, the next a horse. ఒక కణము నరుడై, ఆ తదుపరి కుక్కయై, ఆ తర్వాత పిల్లి అయి, ఆ తర్వాత గుర్రం కాదు. It's all human cells because it's building off of an original human cell. అదంతా మానవ కణములే, ఎందుకంటే అసలైన మానవ కణములనే నిర్మించును. And when a man been born again by the word of God, predestinated to eternal life, called the elected. దేవుని వాక్యం వల్ల ఒక మనుషుడు తిరిగి జన్మించినప్పుడు, నిత్య జీవానికి నిర్ణయించబడినప్పుడు, ఏర్పాటు పొందినవాడు అని పిలువబడతాడు. It'll be word of God on top of word, word on word. అది వాక్యమై, దానిపైన వాక్యమై ఉంటుంది. Not a denomination, a creed, and then a word and a creed. ఏదో ఒక సంఘశాఖ సిద్ధాంతమై, ఆ తర్వాత వాక్యమై, అటు తర్వాత సిద్ధాంతము కాదు. It won't work. You can't have that living in it. ఏమీ పని చేయదు. ఆ పులిసిన దాన్ని నీవు అందులో ఉంచకూడదు. Only one eternal life. Jesus Christ the Word. కేవక నిత్య జీవము వాక్యమైన యేసుక్రీస్తు ఆయన. In the beginning was the Word was with God, and the Word was God, and the Word was made flesh and dwelt among us. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి మన మధ్య వసించెను. Friends, you feed my children. మిత్రులారా, నా బిడ్డలను పోషిస్తున్నారు. You send me across the mission fields to the world to bring the message. వర్తమానాన్ని తీసుకుని వచ్చిన కొరకై ప్రపంచమందుల పరిచర్య పొలాలకు పంపించారు. I got to be sincere with you. మీ ఎడల యథార్థవర్తనై ఉంటాను. What I'm looking at, maybe you don't see. That's what I'm here to try to tell you. నేను దేన్ని వీక్షిస్తున్నది మీరు బహుశా చూడలేకపోను. అందుకొరకే నేనున్నాను, మీకు చెప్తున్నాను. It's not because I don't love people, it's because I do love people. Corrective. అది ప్రజలను ప్రేమించకపోవడం చేత కాదు, కానీ నేను ప్రజలను ప్రేమించడం చేతనే దిద్దుబాటు చేయుట. When I see the slipping of the church, going on say, well, we did this and we did that. మేము ఇది చేసాము, మేము అది చేసామని చెప్పుకుంటూ వెళ్తూ సంఘం పడిపోవడం నేను చూస్తూ ఉన్నప్పుడు, and look around over the church and see that it just won't work. సంఘం సరిగా పనిచేయకుండా నేను చూస్తున్నప్పుడు, Then look here in the Bible and see it's got to be that way at the end. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూడండి, చివరి దశలో అది అలాగే ఉండవలసి ఉన్నది. That lukewarm Laodicean church age, putting Jesus out, the word. ఆ నులివెచ్చని లౌకిక సంఘకాలము వాక్యమైన యేసును బయట ఉంచినది. He never called, he ain't gonna call no church. He said, as many as I love, I rebuke, I chasten them. ఏ సంఘాన్ని పిలవబోవడం లేదు, నేను ప్రేమించిన వారినందరినీ నేను గద్దించుదను అని ఆయన చెప్తున్నారు. నేను వారిని శిక్షించును.
taking the word and pounding on and telling you're wrong in it. వాక్యాన్ని స్వీకరించు, దానిని తూచి చెప్తున్నాను, అందులో మీరు పొరబడుతున్నారు. That's the reason I love you. ఆ హేతువు చేతని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. If you'll open the door and let me in, I'll come in and sup with you. మీరు తలుపు తెరచి నేను లోపలికి వచ్చిన కొరకై అనుమతి ఇచ్చినట్లయితే నేను లోపలికి వచ్చి మీతో కలిసి భుజిస్తాను. Not a church, he's done put out of that. ఒక సంఘము కాదు, అతడు దాన్ని బయట ఉంచి ఉన్నాడు. She's headed for the ecumenical council. ఆమె సార్వత్రిక సంఘముగా రూపుదాల్చుకుంటుంది. That's where she's gone. Right back into Rome where she come from. ఆమె ఎక్కడి నుండి వచ్చిందో తిరిగి రోములోకి ఆమె తిరిగి వెళ్ళినది. And that's exactly, I've got that wrote on paper from 25 years ago, 33 years ago. And there it is. అది వాస్తవం. 25 లేక 33 సంవత్సరాల క్రితం నా కాగితాలపై దాన్ని వ్రాసుకున్నాను. Not only that's wrote in the Bible. అది మాత్రమే కాదు, బైబిల్లో కూడా అది వ్రాయబడినది. From vision, she's gone back. There's no way of saving it. It's gone. దర్శనాలలో ఆమె వెనుకబడిపోయినది. దాన్ని రక్షించుటకు మార్గం మరొకటి లేదు. అది వెళ్ళిపోయినది. It's going to be that way. ఆ విధంగానే వెళ్ళవలసి ఉన్నది. God's calling individuals. దేవుడు వ్యక్తులను పిలుస్తున్నాడు. I stand at the door and knock. నేను తలుపున తట్టుతున్నాను. If any man, any person, one individual out of 1,000, it might be one out of 1,000,000. ఏ వ్యక్తినైనా, ఏ మనుషుడైనా 1,000 మందిలో ఒక్కరు, 10 లక్షల మందిలో ఒక్కరు కావచ్చునేమో. As I said a few nights ago, when Israel come up out of Egypt, కొన్ని రాత్రి క్రితం నేను చెప్పినట్లుగా ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తర్వాత there were just 2 million people come, and just 2 people went in. 1 out of 1,000,000. 20 లక్షల మంది ప్రజలు వచ్చారు. అయితే కేవలం 2 లోపలికి వెళ్లారు. 10 లక్షలకు ఒక్కరు. You know that? Caleb and Joshua. అది మీకు తెలుసా? కాలేబు, యెహోషువలు. And Jesus, when he was on earth, యేసు భూమిపై ఉన్నప్పుడు ఇలాగా చెప్పాడు. they said, our fathers eat manna in the wilderness. We're keeping the traditions and we're doing this. We know where we're standing. మా పితరులు అన్యాయంలో మన్నాను భుజించారు. మేము పారంపర్య ఆచారాలు గైకుంటున్నాము. మేము ఇది చేస్తున్నాము. మేము ఎక్కడ ఉన్నామో మాకు తెలుసు అని అన్నారు. He said, I know your fathers eat manna in the wilderness, and they're every one eternally separated. They're dead. ఆయన చెప్పారు, మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నారని నాకు తెలుసు. అయితే వారందరూ నిత్యంగా దురస్తులైపోయారు. వారు మృతులైపోయారు. When the sperm comes from the male or female, there's 1,000,000 eggs comes, there's 1,000,000 germs come. స్త్రీ లేక పురుషుల్లో నుండి వీర్యం వచ్చినప్పుడు 10 లక్షల కొలది అండములు, 10 లక్షల కొలది బీజములు, జీవాణువులు వస్తవి. And out of all them little germs of the kind, అన్నిటి పరాన్న జీవులలో if it's from the male cow or the man or whatever it is, కోడె దూడ లేక పురుషుడు ఎవరైనప్పటికీ there's just millions of germs, 1,000,000 germs working. లక్షల కొలది జీవాణువులు అతని కార్యనిర్వహణ చేస్తుంటవి. In there's only one of those germs that's ordained to life. అయితే వాటన్నిటిలో కూడా ప్రాణం పోసుకునేది ఒకే ఒక జీవాణువు అవుతుంది. For there's one egg over there fertile to meet it. ఒకే ఒక అండము పక్కువ చెందడానికి ఉపకరిస్తుంది. That's right. Only one egg, it'll meet. ఒకే ఒక అండము కలుసుకుంటుంది. Just like this body here sitting here, and the germ comes from God. ఏ విధంగా ఈ దేహము ఇక్కడ కూర్చొని ఉన్నదో అదే విధంగా ఆ బీజము దేవుని నుండి వస్తుంది. చూశారా? And watch that little germ come up among all these other germs. ఈ అన్ని జీవాణువుల నుండి ఆ ఒక్క జీవాణువు వచ్చుట గుర్తించండి. And wiggle around them, right on past them, go over here and find that fertile egg and crawl right into it, and the rest of them die. వాటి చుట్టూ అవి తిరుగుతూ వాటి త్వరితంగా దాటి వాటిని ఇక్కడ పరిపక్వ చెందిన ఆ అండమును కనుకొని దానిలోనికి ప్రాకు వెళుతుంది. మిగతా అవన్నీ చనిపోతవి. What if it was that way with the church today? 1 out of 1,000,000. సంఘం యొక్క స్థితి కూడా అలాగే ఉంటుంది. లక్షల మంది ప్రజల్లో ఒక్కరు. See where it would be? అది ఎక్కడ ఉంటుందో చూడు. Straight is the gate, narrow is the way, and few there'll be that'll find it. ద్వారము ఇరుకు, దారి సంకుచితమై ఉన్నది, దానిని కనుగొని వారు కొద్దిమందే. Because broad is the way that leads to destruction, and many there'll be a going thereat. ఎందుచేతనగా నాశనమునకు పోవు ద్వారం, మార్గము వెడల్పు, అందులోనికి వెళ్ళేవారు అనేకులు. Is that truth, Brother Branham? I don't know. But I'm just quoting Scripture. సహోదర బ్రహ్మాం, అది సత్యమేనా? నాకైతే తెలియదు. నేను కేవలం లేఖనాన్ని చూపిస్తున్నాను. అవును.
Now, you're ordained to life. నిత్య జీవు కొరకు నీవు నిర్ణయించబడినావు. You see it if you're ordained to see it. నీవు అది చూచుటకు నిర్ణయించబడినట్లయితేనే నీవు దాన్ని చూస్తావు. If you're not ordained to see it, you won't see it. దాన్ని చూడటానికి నీవు నిర్ణయించబడినట్లయితే, నిర్ణయించబడకపోతే నీవు దాన్ని చూడలేవు. So they have eyes, but they can't see, ears, and can't hear. ఇలా చెప్పబడుతున్నది, వారు కన్నులుండి చూడరు, చెవులుండి వినరు. How thankful you should be, church. సంఘమా, నీవెంత కృతజ్ఞత కలిగి ఉండాలి సుమా. How you should straighten yourself up from these things. ఇలాంటి విషయాల్లో నీవెంత నిర్దిష్టంగా ఉండాలి. How you should be on fire for God. దేవుని కొరకు నీవు అగ్నిగా ఉండాలి. That your eyes beholds what you see. Your ears hears the things you see. అనగా నీవు చూచేవి నీ కన్నులు చూడాలి, నీవు చూచేవి నీ చెవులు వినాలి. Leadership. నాయకత్వం. Why did you come here tonight? To hear a message like this. ఇలాంటి వర్తమానాన్ని వినటానికి ఈ రాత్రి నీవెందుకు ఇక్కడికి వచ్చావు? Branded across the world by the churches as a fanatic. ప్రపంచమంతటి కూడా సంఘాల ద్వారా నేను ఒక అవివేకినిగా ముద్రణ పొందాను. Why did you come? నీవెందుకు వచ్చావు? The Holy Spirit led you here. To listen. వినుట కొరకై పరిశుద్ధాత్మ నిన్ను ఇక్కడికి నడిపించున్నది. Circumcise. Cut away the things of the world. Accept the leadership of Jesus Christ, or you'll perish as sure as the world. సున్నతి పొందండి, లోక సంబంధమైన కార్యాలను తెంపివేయండి, యేసుక్రీస్తు యొక్క నాయకత్వాన్ని అంగీకరించండి, లేకుంటే లోకమెంతో నిశ్చయంగా నశించునో అంత త్వరగా నీవు నశిస్తావు. You have a choice of conduct. How you conduct yourself, that's up to you. ప్రవర్తన ఎన్నుకునే తరుణము నీకున్నది. నిన్ను నీవుగా ప్రవర్తన ఎలా ఉంచుకోవాలో అది నీకే వర్తిస్తుంది. You have a choice of wife. భార్యను ఎన్నుకునే తరుణము నీకున్నది. You go out and take your wife. నీవు బయటికి వెళ్లి నీ భార్యను నీవు తెచ్చుకోవచ్చు. You want to take a wife, you want to take one that's complementary to what you plan your future home to be. నీవు నీ భార్యను తీసుకొనకూడదు. నీకు అభినందనీయమైన ఒకరిని నీవు కోరుకుంటావు. దాన్ని బట్టే నీ భవిష్యత్తు గృహము ఆధారపడుతుంటుంది. Could you imagine a Christian man going out and taking one of these modern rickettas for a wife? Could you imagine? What's the man thinking about? ఒక క్రైస్తవుడు బయటికి వెళ్లి ఈ నవీన రికెట్లాంటి భారీగా చేసుకుంటాడని నీవు ఊహిస్తున్నావా? దేనిని గురించి అతను ఆలోచన చేస్తున్నాడో నీవు ఊహించగలవా? What kind of a home is he going to have? He takes a striptease, a burlesque off of the street out here, a street prostitute. ఒక వీధి వేశ్యను, లేక ఇక్కడ వీధిలోని నగ్నంగా ఉన్న డంభమైన ఒక ఆమెను చేసుకుంటే ఎలాగతని గృహం ఉంటుంది? Oh, say now, wait a minute. ఒక్క నిమిషం ఆగు అని నీవు చెప్పవచ్చు. How does she dress herself? ఆమె ఎలాగ వస్త్రాలు ధరిస్తుంది? చూశారా చూశారా? Wear shorts and next, a street prostitute. పొట్టి లంగాలు ధరిస్తుంది, ఒక వీధి వేశ్య. Oh, you say now, brother. ఓ సహోదర బ్రహ్మ అని నీవు అనవచ్చు. Oh, them little old tight skirts look like you're poured into? Street prostitute. ఇరుకైనవి లంగాలు, అందులో నీవు పారబోయబడినట్లుగా కల్పిస్తావు, వీధి వేశ్య. Jesus said, whosoever looketh upon a woman to lust after her has committed adultery with her in his heart. యేసులాగా చెప్పాడు, ఎవడైనా ఒక స్త్రీ మోహపు చూపుతో చూచినట్లయితే తన హృదయమందు అతడు వ్యభిచరించిన వాడవుతాడు. Then he's got to answer for that. అందుకొరకే అతడు జవాబు ఇవ్వవలసిన వాడై ఉంటాడు. And what she do? She present herself. ఆమె చేసిందేంటి? ఆమె తను తాను కనపరుచుకున్నది. Who's guilty? Think of it. ఎవరు నేరస్తులో ఆలోచించే. You say they don't make any other clothes. They got goods and sewing machines. వారు మరొక వస్త్రాలు తయారు చేయరు అని నీవు చెప్పవచ్చును. వారికి కుట్టు మిషన్లు, తదితర వస్తువులు ఉన్నవి. No excuse. Exactly. క్షమాపణ లేదు. ఓహో, అది వాస్తవం. Now I don't want to hurt you. And this is not a joke. This is thus saith the Lord from the scriptures. మిమ్మల్ని గాయపరచాలని అనుకోవట్లేదు. ఇది తమాషే కాదు. ఇది లేఖనుడి యెహోవా ఇలాగు సెలవెత్తుచున్నాడన్నది. It's exactly true, friend. స్నేహితుడా, ఇది తప్పకుండా సత్యమైన విషయం. I'm an old man. I haven't got much longer to stay. But I've got to tell you the truth. నేను ఎక్కువ కాలం ఉండను, అయితే సత్యాన్ని మీకు చెప్పవలసిన వాడిని ఉంటున్నాను. If this is my last message, it's the truth. See? ఇదే నా యొక్క ఆఖరి వర్తమానమైతే ఇది సత్యమే. చూశారా? Don't, sister. Don't, brother. అవును కదా సహోదరి, అవును కదా సహోదరుడా. And you fellows that's hanging on to a creed and knowing the word of God being vindicated right before you. మీ ఎదుటనే దేవుని వాక్యం రుజువు చేయబడుచుండగా అది ఎరిగి ఒక శాఖ బోధకును
ఆనుకునే ప్రేలాడే మీరు the baptism of the Holy Ghost and these realities that we have today, పరిశుద్ధాత్మిక బాప్తిస్మము ఈనాడు మనకున్నటువంటి వాస్తవాలను and then because of your creed turn away from it? మీ యొక్క శాఖ సిద్ధాంతాల బట్టి దాని నుండి తొలగిపోతున్నారు. How can you be a son of God and deny the Word of God that's predicted for this last days that we're living in? నేటి దినాన మనము నివసిస్తున్నటువంటి కడవర దినాలు ముందుగా చెప్పబడిన దేవుని యొక్క వాక్యాన్ని ఉపేక్షిస్తూ దేవుని బిడ్డవి ఎలాగవుతావు నీవు? How can you do it? How can the Bible call this? నీవది ఎలాగూ చేయగలుగుతావు? దీన్ని బైబిల్ ఏమని పిలుస్తుంది? As I said last night about a king one time down in the south. దక్షిణాదిలో ఉన్నటువంటి ఒక రోజును గుర్చి గత రాత్రి నేను చెప్పినట్లుగా When they had the color down there was sold for slaves. నల్ల జాతి ఒకడు బానిసలకు అమ్మబడ్డాడు. Well, there's no more than just a used car market. You get a bill of sales on them. అది వాడబడిన కార్ల బజార్ల కంటే మరొకటి కాదు. వారిని అమ్మినందుకు నీకు బిల్లు వస్తుంది. I was alarmed at a little place I read one day where a broker come along to buy some, and he said, "Well, now I'd like." ఒక చిన్న స్థలంలో నేను దిగ్భ్రమ చెందాను. కొందని కొనడానికి ఒక దళారి వచ్చి ఇలా చెప్పాడు. నేను చదివాను. They're sad. You'd have to whip them, make them work because it's away from home. వారు దుఃఖముకులై ఉన్నారు, దుఃఖముతో ఉన్నారు. నీవు వారిని కొరడాలతో కొట్టాలి. వారు ఇటు విడిచి వచ్చిన వారు కనుక వారి చేత నీవు పని చేయించాలి. They're sold slaves, and they in a foreign country they know nothing about. వారు బానిసలుగా అమ్మబడిన వారు, వారు పరాయి దేశం నుంచి వచ్చిన వారు కాబట్టి వారికి ఏమీ తెలియదు. They never be back home again, and they were sad. ఇంటికి తిరిగి వెళ్ళలేరు కాబట్టి వారు దుఃఖంగా ఉన్నారు. You had to whip them, make them work. But this broker come by a certain plantation. పని చేయించిన కొరకై వారిని కొరడాలతో కొట్టాలి నీవు. అయితే ఒక విధమైన ఫలదాయకం చేసుకుంటూ కొరకై ఈ దళారి వాడు వచ్చాడు. One young fellow there with his chest out, his chin up. You didn't have to whip him. రొమ్ము విరుచుకుని గడ్డం పైకి పెట్టి అక్కడ నిలబడి ఉన్నాడు. నీవు అతని కొరడాలతో కొట్టలేవు. He was right up. He kept the morals of the rest of them up. అతను నిటారుగా నిలబడి ఉన్నాడు. మిగతా వారి గౌరవాన్ని కూడా అతని కాపాడుతున్నాడు. The broker said, "I'll buy him." He said, "He's not for sale." దళారి అన్నాడు, నీవతన్ని నేను అతని కొంటానని అన్నాడు. అతను ఎలా చెప్పాడు? అతను అమ్మడానికి కాదు అని అన్నాడు. You ain't gonna buy him because he's not for sale. అతను అమ్మడానికి కాదు, నీవు అతన్ని కొనలేవు, ఎందుకంటే అతను అమ్మడానికి కాదు అని చెప్పాడు. He said, "Well, what makes him so much different?" అతను అడిగాడు, ఏంటి అతనిలో అంత ప్రత్యేకత ఏంటి అని అడిగాడు. He said, "Is he the boss for the rest of them?" మిగతా వారందరికి అతని గురువా అని అడిగాడు. I said, "No." కాదు అని చెప్పాడు. I said, "Do you feed him different?" I said, "No. He's a slave. He eats out there in the galley with the rest of them." వేరే విధంగా నీవు అతన్ని పోషిస్తున్నావా అని అన్నాడు. కాదు, అతను బానిసవాడి, మిగతా వారు ఎక్కడ భోంచేస్తారో అదే వరుసలో అతను భోంచేస్తాడు అని చెప్పాడు. So what makes him so much difference? అంత వ్యత్యాసమతంలో ఎందుకు అలా కనిపిస్తుంది అని అడిగాడు. He said, "I wondered myself till I found out." నాకు నేనే ఆశ్చర్యపోతున్నాను అని చెప్పాడు అతడు. Over in Africa, where they come from, where the Boers bought them and brought them over here and sold them for slaves. ఆఫ్రికాలో బోయిల దగ్గర నుండి వారు కొని ఇక్కడికి తీసుకుని వచ్చి వీరిని బానిసలుగా అమ్మారు. Over there, his father is a king of the tribe. అక్కడ ఇతని యొక్క తండ్రి కొండజాతి రాజు. And yet an alien away from home. He knows he's a son of a king, so he conducts himself that way. పరప్రాంతము వాడినప్పటికీ, ఇంటికి దురస్తుడిగా ఉన్నప్పటికీ అతడు రాజకుమారుడని అతనికి తెలుసు. అందుచేత అతను ఆ విధంగా గమనిస్తున్నాడు. What a rebuke to Christianity. క్రైస్తవ్యానికి ఇది ఎంతటి గద్దింపు. We're supposed to represent God in eternal life. మనము నిత్య జీవానికి దేవునికి ప్రతినిధులమై ఉంటున్నాము. There's only one form of eternal life, and that's God. He alone has eternal life. నిత్య జీవము నుండి వచ్చిన వారు ఒకరే ఒకరై ఉంటున్నారు. ఆయన దేవుడే. ఆయన ఒక్కడు మాత్రమే నిత్య జీవాన్ని కలిగి ఉంటున్నాడు. And we're products of His because we're genes of His Spirit. మనం ఆయన యొక్క ఉత్పత్తి ఉంటున్నాం. ఎందువల్లంటే ఆయన ఆత్మ యొక్క జీవాణువులమై ఉంటున్నాము. Then we should conduct ourselves, women and men, like the Bible said for us to do. ఆ తర్వాత మనము స్త్రీ పురుషులమై బైబిల్ ఏమని చెప్పుతున్నదో అలా ప్రవర్తిస్తున్నాం. Not Jezebels of the street and Rickies of the organization. వేదల్లోని ఎజబెలుగా కాదు, శాఖల్లోని రెక్కెట్టలాగా కాదు, But Christian gentlemen, sons and daughters of God, born to the Spirit of God.
దేవుని ఆత్మలో జన్మించిన దేవుని యొక్క కుమార్తెలుగా కుమారులుగా ధీటైన క్రైస్తవులుగా ఉంటాము. Manifesting the light in our days and scattering it. Exactly right. మన యొక్క దినాలలో వెలుగును ప్రచురింపజేస్తూ దాని యొక్క ప్రత్యక్షపరచు వారిగా ఉంటాము. అది నిర్దిష్టంగా వాస్తవం. How far we drifted from it. Why? The same thing this boy did here. అయితే దాని నుండి మనం అంత దూరంగా వెళ్ళిపోయాము. ఎందుకని? అదే విషయాన్ని ఈ యవనుడు ఇక్కడ చేశాడు. He rejected, refused eternal life because it would cost him his social standing. అతడు నిత్య జీవాన్ని తృణీకరించాడు, త్రోసిపుచ్చాడు. ఎందుకంటే తన యొక్క సాంఘిక హోదాకు దాన్ని సరిచూచుకున్నాడు. It cost him his luxury of money. దానిని అతడు తన యొక్క ధనభోగాలకు సరిచూచుకున్నాడు. It cost him his fellowship in the church. దానిని అతడు తన సంఘ సహవాసానికి సరిచూచుకున్నాడు. It cost him a lot of things. He knew what it was going to cost him. He was a sensible boy. అనేకమైన వస్తువులతో దానిని అతడు సరిచూచుకున్నాడు. అది ఎంతటి విలువైనదో అతనికి తెలుసు. అతడు సూక్ష్మ బుద్ధి గల బాలుడే. And he felt that he couldn't pay the price. దాని యొక్క మూల్యాన్ని చెల్లించలేనేమో అని అతడు తలంచాడు. Yet he thought, I'll just trust my religion and go on. నా మతాన్ని అలా నమ్ముకుని అలా వెళ్తే చలులే అని అనుకున్నాడు. But down in his heart, he knew there was something about Jesus Christ was different from them priests of that day. అయితే అతనికి హృదయాంతరంగంలో ఆ దినాలలోని యాజకులకు యేసుక్రీస్తుకు ఒక వ్యత్యాసం ఉన్నది అతనికి తెలుసు. And any message that's come in, a genuine born message of God is different from the old trend. అవుతున్న ఏ వర్తమానము కానీ, నిజమైన దేవుని నుండి వచ్చిన ఏ వర్తమానము కానీ పాతదానికి వ్యత్యాసంగా ఉండును. When a divine healing went forth not long ago, you notice how the impersonators followed it? కొద్ది కాలం క్రితమే దైవిక స్వస్థత బయలు వెళ్ళినప్పుడు దాని అనుకరణ చేసేవారు ఎలా వెంబడించారో గమనించారా, చూశారా? And every one of them right in them organizations staying there. ప్రతి ఒక్కరు కూడా సంఘ శాఖల నుండి వెళ్లి అక్కడే ఉండిపోయారు. Did anyone know that there had to be a message follow that? దానికి ఒక వర్తమానం వెంబడించాలి అని ఎవరైనా గ్రహించారా? Well, God don't entertain us. దేవుడు మనల్ని వినోదపరచడు. He attracts our attention with something. ఒక దాని ద్వారా ఆయన మన దృష్టిని ఆకర్షిస్తాడు. And when he attracts our attention, then he's got his message. ఆయన మన స్థితిని ఆకర్షించినప్పుడు అప్పుడు ఆయనకు ఒక వర్తమానం ఉంటున్నది. Look, when he first come on the earth and started his ministry. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పరిచయను ప్రారంభించాడు. Oh, young rabbi, we want you over here in our church. Come on down here. ఓ ఎవండైన రబ్బీ బోధకుడా, నీవు మా సంఘములోనే ఉండాలని మేము ఆశిస్తున్నాం, ఇక్కడికి రా. The young prophet, oh, we want you over here. Come here. ఎవండైన ప్రవక్త, నీవు ఇక్కడ ఉండాలని ఆశిస్తున్నాము, ఇక్కడికి రా. But one day he stood up and said, I and my father are one. ఒక్కనొక దినాన నిలబడి ఇలాగ చెప్పాడు, నేనును నా తండ్రియు ఒకరై ఉన్నాము, ఏకమై ఉన్నామని. Oh my, he makes himself God. ఏంటి? అతడు తనకు తానుగా దేవుడిగా చేసుకుంటున్నాడు. Except you eat the flesh of the Son of Man and drink his blood, you have no life in you. మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు నిత్య జీవము కలిగిన వారు కారు. He's a vampire. We have nothing to do with that. అతడు రక్తము త్రాగేవాడు. అలాంటి వాడితో మనకు పని లేదు. Them apostles sat right there. Thousands left him. ఆ అపోస్తులు అక్కడ కూర్చొని ఉన్నారు. వేల వేల మంది ఆయన విడిచిపెట్టి వెళ్లిపోయారు. But those apostles were ordained to life. He said so. అయితే ఈ అపోస్తులే నిత్య జీవానికై నిర్ణయించబడిన వారు అని ఆయనే చెప్పాడు. They couldn't explain it. They believed it. దాన్ని వారికి వివరించలేదు. అయితే అది వారు నమ్మారు. They stayed right with it because said no man could do these works. దానితోనే వారు నిలబడ్డారు. ఎందుకంటే ఎవరును ఈ క్రియలు చేయరు అని చెప్పబడినది. Even the priests know that. చెట్ట చివరకు యాజకులకు కూడా అది తెలుసు. Nicodemus said, we know, the Sanhedrin council, that no man could do these works except it be from God. See? నికోదేము చెప్తున్నాడు, మేమెరుగుదము ఆ సన్నిహిత సభ దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ ఎవడనూ చేయలేడు అని చెప్తున్నాడు. చూశారా? Peter on the day of Pentecost said, Jesus of Nazareth, a man approved of God among you. పెంతెకోస్తు దినాన పేతురు చెప్తున్నాడు, దేవుడు నజరేయుడగు యేసును మీ మధ్య మెప్పు పొందిన వానిగా కనబరచనని. God was with him. దేవుడు ఆయనతో కూడా ఉండెను అని. Look at the scriptures, what the scriptures said would do. ఏమి చేయవలనో లేఖనము చెప్పెనో లేఖనములో చూడండి. Jesus said, search the scriptures.
In them you think you have eternal life. They are what testifies of me. యేసులాగా చెప్పాడు, లేఖనములు పరిశోధించండి, వాటి యందు మీకు నిత్య జీవము కలదని మీరు తలస్తున్నారు, అదే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నది. If you would have known Moses, you'd know me, for Moses wrote that I would come, in the form that I would come in. ఎందుకంటే నేను వచ్చేదనని, నేను వచ్చు విధమును మోషే వ్రాసాడు. He come as the Son of Man. మనిషి కుమారుడిగా ఆయన వచ్చాడు. He comes in 3 names. 3 పేరులతో ఆయన వచ్చును. Is God 3 like Father, Son, and Holy Ghost? దేవుడై, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మై, ముగ్గురుగా. Same God. It's 3 attributes. అదే దేవుడు, 3 గుణ విశేషాలు. Now, also, justification and sanctification, Luther, Martin, and the Pentecostal. ఇంకా అటు పిదప నీతిమత్వం, శుద్ధీకరణ, లూథర్, మార్టిన్ మరియు పెంతెకోస్తు. Same thing. 3 attributes, 3 stations, 3 church ages. అదే విషయం, 3 గుణ విశేషాలు, 3 దశలు, 3 సంఘకాలాలు. Same thing. Water, blood, and spirit. అదే విషయం, నీరు, రక్తం, ఆత్మ. Oh, it's just go along the 3 elements that takes you back into the body. లక్ష్యము కూడా నీవు సాగిపోయే కొలది ఈ 3 పదార్థాలు కూడా ఒక్క శరీరంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళను. Like it brings you from your natural birth, types your spiritual birth. నీ ప్రకృతి జన్మ నుండి నిన్ను తీసుకుని వచ్చిన రీతిగా నీ ఆత్మ జన్మాన్ని పోలుస్తుంది. The baby's born, the first thing's water, next blood, then life. బిడ్డ జన్మించినప్పుడు వల్లే మొదటిగా నీరు వస్తుంది, రెండవదిగా రక్తము, ఆ తర్వాత ఆత్మ. That's where you come into the kingdom of God the same way. See? ఆ విధంగా దేవుని రాజ్యములోకి నీకు వస్తావు. అదే విధముగా అవును, That's where the church comes in the same way. Same thing. సంఘము ఆ విధంగా వస్తున్నది. అదే విధము, అదే సంగతి. Now notice on these 3 things, God has forming His body. ఈ 3 విషయాలు నీవు గమనించు. దేవుడు ఆయన శరీరాన్ని రూపకల్పన చేస్తున్నాడు. Now we find that in here that you have a right in your choice. నీ ఎన్నికలో నీకు హక్కున్నదని ఇక్కడ మనము తెలుసుకున్నాము. You choose the girl you want to marry. She accepts you, all right. నీవు పెళ్లి చేసుకున్న అమ్మాయిని నీవు ఎన్నుకుంటావు, ఆమె నిన్ను అంగీకరిస్తుంది, సరే. Then another thing, you have a choice of whether you want to live or whether you don't want to live. ఆ తర్వాత ఇంకొకటి ఉన్నది, నీవు బ్రతకడానికి, బ్రతకకుండా ఉండటానికి నీకు ఎన్నిక తరుణం ఉన్నది. You choose now between life and death. జీవ మరణాలను నీవు దేనినైనా ఎన్నుకోవచ్చును. You can live. నీవు జీవించగలవు. That boy had that choice. His success and everything else. A religious man, but he knew that when he spoke it of himself. ఆ యవనస్తునికి ఆ ఎన్నిక తరుణమున్నది. ప్రతి దానిలో అతను విజయవంతుడే, మత సంబంధమైన వ్యక్తి, తనకు తానుగా పలుకుతున్నాడని అతనికి తెలుసు. I've observed all these commandments since I was a youth. నేను బాల్యం నుండి ఈ ఆజ్ఞలు అన్నిటినీ గైకొనుచున్నాను. But he knew he didn't have eternal life. See? అయితే నిత్య జీవం అనేది అతనికి లేదని అతనికి తెలుసు. And he had a choice to accept it or to refuse it, and he turned it down. దాన్ని ధృవీకరించడానికి, స్వీకరించడానికి ఎన్నుకునే తరుణం అతనికి ఉండెను. అట్టి దాన్ని అతను త్రోసిపుచ్చాడు. That was the most fatal mistake he could ever make. అదే అతను చేసిన బహు ఘోరమైన నేరము. The rest of it wouldn't amount it. మిగతాదంతా లెక్కకు రాదు. It doesn't amount unless you take that choice. ఆ ఎన్నిక నీవు స్వీకరించే వరకు అది లెక్కకు రాదు. Now let us follow him, his choosing, and see where it led him to. మనం ఇప్పుడు అతని ఎన్నికను వెంబడిస్తూ అది అతని ఎక్కడికి నడిపించున్నదో తెలుసుకుందాము. Now see where he chose. ఎక్కడికి ఎన్నిక చేసుకున్నాడో చూడు. Now look, he's a rich man. చూడండి, అతడు ధనవంతుడు, He's a businessman. He was a ruler, and he was a religious man. All that. అతడు వ్యాపారస్తుడు, అతడు అధికారి, అతడు మత సంబంధమైన మనిషి, అన్నీ ఉన్నవి. Today we'd say, boy, he's a genuine Methodist or Baptist or a Pentecostal. ఈనాడు మనం ఈ విధంగా చెప్పవచ్చు, అచ్చమైన లేక అసలైన మెథడిస్టు, బాప్టిస్టు, పెంతెకోస్తు యవ్వనుడు అతడు అని. He's a real fellow. Real nice boy. Fine. అతడు మంచివాడే, భలే మంచి యవ్వనుడు. Nothing to say about him. Friendly, nice, sociable and everything. స్నేహశీలి, లౌకికుడు, మంచివాడు, అన్నీ ఉన్నవి. అతని గురించి ఇంకొకటి నీవు చెప్పలేవు. No immorals about him. He didn't probably smoke, drink, or run around to shows and dances and whatever we'd call it today, as we'd class a Christian. అతనిలో ఎలాంటి దుర్గుణాలు లేవు. బహుశా పొగదాగడం, మద్యపానం సేవించడం అలవాట్లు అతనికి లేవేమో. ఈనాడు
మనము క్రైస్తవ శ్రేణిలో ఇచ్చిన రీతిగా సినిమాలకు నాట్యాలకు వెళ్లేవాడు కాదేమో. But that ain't eternal life yet. అయితే అంత మాత్రం నిత్య జీవము రాదు. That ain't what we're talking about. దాని గురించి మనం మాట్లాడుకోవడం లేదు. He might have been loyal to his church, of what you probably was. తన యొక్క సంఘానికి అతను నమ్మకస్తుడిగా ఉండవచ్చును, బహుశా తాను చెందిన దానికి. But you see, and what did it lead him to? Great popularity. అయితే చూడండి, అది అతనికి ఎక్కడికి నడిపించినది? గొప్ప పేరు ప్రఖ్యాతులకు. Let's say if he was a preacher, he could have got a better church. మనం ఇలా చెప్పుకోవచ్చును, అతడు బోధకుడై ఉన్నట్లయితే పెద్ద సంఘాన్ని కలిగి ఉండును. He could have been a state presbyter or a bishop. See? రాష్ట్ర ప్రెసిడెంటేనో లేక బిషప్ అయి ఉండేవాడు. గమనించారా? It leads you to popularity, and it led him to riches and to fame. అది నిన్ను ఖ్యాతిగాంచిన వానిగా చేస్తుంది. అది అతని ఐశ్వర్యానికి అంతస్తుకు నడిపించినది. It might do the same thing today. ఈ రోజు కూడా అదే చేయవచ్చు. You have a great talent to sing. పాట పట్టడానికి నీకు ఒక గొప్ప తలాంతున్నట్లయితే, I thought of that young man a while ago singing that song here. కొంతకాలం క్రితం ఇక్కడ పాట పాడిన ఆ యవనస్తుని గురించి తలస్తున్నాను. I give that to the devil, and now I give back how different between him and Elvis Presley. దాన్ని దయ్యానికి ఇలా అతను సమర్పించాడు, ఇప్పుడు అది తిరిగి పొందుకున్నాడు. ఎల్విస్ ప్రెస్లీకి అతనికి ఎటువంటి వ్యత్యాసం? And some of these Pat Boone and a group like that. ఇక్కడ వారిలో కొందరికి ప్యాట్ బూన్ అవసరం, వారికి Ernie Ford, them guys, great singers, యానీ ఫోర్డ్ మొదలైన ఘనమైన గాయకులు. and take their talents, that God-given talents, and use it to inspire the works of the devil. That's right. దేవుడు అనుగ్రహించిన తలాంతులను తీసుకుని దయ్యం యొక్క కార్యాలను ఉత్తేజము చేయుట. అవును, Some great singers selling their God-given talents for fame in this world to become somebody. ఈ లోక కీర్తి కోసము గాయకులైన కొందరు దేవుడు అనుగ్రహించిన తలాంతులను అమ్ముతారు, ఏదో వారు కావటానికి. How could you become any more of a body and you could be a somebody than to be a son of God? ఇంకొకరి కోసమై నీవు కాని ఇంకొక శరీరానివి నీవెలా అవుతావు? దేవుని బిడ్డవు అవుట కంటే ఇంకేమి కాగలుగుతావు? I don't care if you own the whole city, the whole world. నీవి లోకానంతా ఈ పట్టణానంతా సంపాదించుకున్నా నాకు అనవసరం. And you haven't accepted the leadership of eternal life by the Holy Spirit, Christ, how you go to... క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నిత్య జీవం యొక్క నాయకత్వాన్ని నీవు అంగీకరించినట్లయితే నీవెక్కడికి వెళ్ళున్నది నాకు అనవసరం. Who are you anyhow? You're a dead mortal, dead in sin and trespasses. నీవేమైనప్పటికీ నీవెవరు? నీ యొక్క పాపములోనే అతిక్రమంలోనే నీవు చచ్చిపోతావు. Religious as you want to be, as faithful as you want to be to the church. నీవొక మత సంబంధినిగా ఉండాలనుకున్నా, నీ సంఘానికి నమ్మకస్తునిగా నీవు ఉండాలనుకున్నా, Preacher if you want to be in a pulpit. బోధకుడా నీవు వేదిక మీద ఉండాలనుకున్నా, But to turn down, you die. తలక్రిందులు చేస్తే నీవు చస్తావు. He was a great success. He was a great success here in this life. Certainly. అతని గొప్ప విజయశీలుడిగా ఉన్నాడు. ఈ జీవితంలో గొప్ప జయాన్ని పొందాడు, నిశ్చయమే. We find him where we notice, then we find this fella that he went, we follow him a little bit, we see he got a great successful. మనం గుర్తించింది గమనిద్దాం. కొద్దిగా అతని వెంబడిస్తూ ఈ వ్యక్తిని తెలుసుకుందాం. అతని గొప్ప జయాలను సంపాదించినట్టు తెలుసుకున్నాము. And we follow him through the Bible. We notice that we find him a rich man. బైబిల్లో ఉన్న అతని వెంబడిద్దాము. అతని గమనిస్తూ అతను ఒక ధనికుడు. He's got such great big places. He is entertaining the judge and the mayor of the city, or what more? గొప్ప గొప్ప భవనాలు అతనికి ఉన్నవి. నగరమందలి న్యాయాధిపతిని, నగరమందలి మేయరును అతను సంతోషపరుస్తూ ఉండేవాడు. He's up on top of his roof, and he has great banquets and plenty of waitresses and women, girls, and everything else around him. అతను ఇంటి పైభాగాన ఉండేవాడు. అతనికి గొప్ప విందు విలాసాలు అతనికి ఉన్నవి. కోకులనగా ఆతిథ్యమిచ్చే స్త్రీలు, బాలికలు తదితరులంతా అతని చుట్టూ ఉండేవారు. And there's a beggar laying at the gate named Lazarus. అయితే వాకిల్ దగ్గర భిక్షగాడు ఒకడున్నాడు. అతని పేరు లజరు. He sweeps the crumbs off to him. We know the story. అతను ఇతనికి ముక్కలు విసిరివేస్తూ ఉండేవాడు. కథ మనకు తెలుసు. The next thing, he goes on successful. Just like the churches today are getting. ఆ తదుపరి విషయం, ఈనాటి సంఘాలు ఎలాగో అలాగే జయముతోనే సాగిపోతూ ఉండేవాడు. A businessman sitting here telling me right here in California that the church has to tell the labor union what to do.
ఇక్కడ కూర్చుని ఒక వ్యాపారస్తున్నతో అంటున్నాడు, ఇక్కడే ఈ కాలిఫోర్నియాలోనే శ్రామిక సమితి ఏమి చేయాలో సంఘమే చెప్పాలి అని అన్నాడు. It's coming church and state again. చూశారా, తిరిగి సంఘము దేశము కలుస్తున్నవి. It's right on. You see, you're right in there, and you take the mark of the beast, not knowing it. చూశారా, అది నీపైనే ఆధారపడి ఉన్నది. నీవు అందులోనే ఉన్నావు. తెలియకుండానే మృగం యొక్క ముద్రను నీవు పుచ్చుకొనుచున్నావు. If you ever bought one of my tapes, get this when I get home, The Trail of the Serpent. మీరు ఎప్పుడైనా నా టేబుల్ కొన్నట్లయితే నేను విట్టుకొనుచున్నప్పుడు సర్పం యొక్క అడుగు జాడలు అన్నది మీరు వెళ్తున్నప్పుడు తీసుకునండి. And you see where it's at. See where this ends up at. అది ఎక్కడ ఉన్నదో మీరు చూడగలరు. ఇది ఎక్కడ ముగుస్తుందో చూడగలరు. Going home now to speak it, the Lord willing. ప్రభు చిత్తమైతే మాట్లాడటకు ఇంటికి వెళ్తాను. It's about 4 hours, so I couldn't keep it at one of the meeting like this. I have to go up there where the church suffers with me so long, patiently. అది 4 గంటలు ఉంటున్నది కాబట్టి ఇలాంటి కూటాల్లో అది ఉంచలేను. ఎంతో ఓపికతో ఎంతో కాలంగా నాతో కలిసి ఓపిక అనుభవిస్తున్న సంఘం వద్దకు వెళ్ళాలి నేను. Notice, but now you can listen to the tape sometime in your home. గమనించండి, కొన్నిసార్లు మీ ఇంట్లోనే మీరు టేపు వినగలుగుతారు. Notice this. Now we find out that he was a great success. ఇదే గమనించండి, అతడు చాలా జయాన్ని పొందాడని మనం చూశాము. Then we find him later till he was a greater success, until he said, I have got so much. నాకు చాలినంత ఉన్నది అని చెప్పే వరకు అతడు జయాన్ని పొందుకున్నాడు. Boy, he'd have made a real genuine guy of this day, wouldn't he? అబ్బాయి, ఈనాటి నిజమైన అచ్చమైన అబ్బాయి అతడు, అవును కదా? Even my barns are swelled out. They're bursting. నా కొట్లు నిండిపోయినవి, అవి పిగిలిపోతున్నవి. And I've got so much now, I said, oh, soul, take your rest. నా ప్రాణమాయిక విశ్రాంతి తీసుకో అని చెప్పేంత విస్తారంగా అలాంటివి నేను కలిగి ఉన్నాను. But what he done at the beginning, he rejected the leadership of Jesus Christ. ప్రారంభంలో అతను చేసింది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క నాయకత్వాన్ని త్రోసిపుచ్చాడు. His church, his intelligence, his education, and all had led him to a success. అతని సంఘము, అతని యొక్క విజ్ఞానము, అతని యొక్క విద్య, ఇవన్నీ విజయానికి నడిపించినవి. All the Jews loved him. యూదులందరూ అతన్ని ప్రేమించారు. He gave to them, he helped them, he might have done this, that, or the other. అతను వారికి ఉపకారము చేశాడు, అదే ఇది చేసి ఉండవచ్చును. But you see, he rejected the leadership of Jesus Christ, the eternal life. అయితే చూడండి, అతడు నిత్య జీవమైన యేసుక్రీస్తు యొక్క నాయకత్వాన్ని తృణీకరించాడు. And that, the Bible said, he said, thou fool, tonight your soul is required. బైబిల్ ఇలాగ చెప్తుంది, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము తీయబడబోతున్నది. Thou, we find the next place in hell. అతనికి తర్వాత